జై శ్రీరామ్ మిత్రులారా, మనం ఇప్పుడు నేషనల్ హైవే 44 దగ్గర అయితే మనం ఉన్నాము. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో శంషాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, గన్సిమియాగూడ అనే గ్రామం దగ్గర అయితే ఉన్నాము. చాలా మహిమగల ఆలయం రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందామని ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. రోడ్డుకు ఆనుకొనే ఈ ఆలయం ఉంటుంది. కావాలంటే చూడండి, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ ఆలయం గురించి మీకు పూర్తిగా వివరాలు అందిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోడ్డు దగ్గర నుంచి కమాండ్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో నాగేంద్రుని యొక్క పుట్ట కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు పూజలు చేస్తారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. సంతానం లేని వారు సంతానం కలగాలని ఇక్కడ నాగేంద్రునికి పూజలు చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అమ్మవారి యొక్క ఆలయం ఉంది, చూడొచ్చు. ఇందాక మనం పుట్ట చూసినాం కదా, ఆ పుట్ట వెనకాలే ఈ చిన్న గుడి ఉంది. ఇది కూడా రేణుకా అమ్మవారి యొక్క ఆలయమే. అయితే ఫస్ట్ అమ్మవారు ఇక్కడ వెలిసారు. ఇక్కడి నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తారు. అమ్మవారి పూజా సామాను లభించేటటువంటి చిన్న షాప్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నది గుడి వెనకాల ఉన్నటువంటి వరండాలండి. భక్తులు వచ్చి ఇక్కడ వంట చేసుకోవడానికి ఈ యొక్క రూమ్లు కిరాయికి ఇవ్వబడుతుంది. 500 నుంచి 1000 రూపాయలు తీసుకొని టెంట్ సామాను కూడా వాళ్ళే ఇస్తారు. ఈ టెంపుల్ దగ్గర వెహికల్స్కి పూజలు కూడా చేయించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, అమ్మవారికి బోనాలు సమర్పించడానికి బోనం రెడీ చేసి యాటను కూడా రెడీ చేశారు. యాటను బలిచ్చి అమ్మవారికి బోనం కూడా సమర్పిస్తారు. వారి యొక్క మొక్కులు ఈ విధంగా భక్తులు ఇక్కడ తీసుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ ఆలయం గురించి మనం తెలుసుకున్నట్టయితే, చరిత్రపరంగా మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కు వ్యాపార నిమిత్తం చాలామంది ఎద్దుల బండ్లు తీసుకొని వెళ్ళేవారు. అలా వెళ్తున్న క్రమంలో ఒకానొక సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో ఇదే ప్లేస్లో వాళ్ళు ఎద్దుల బండులో ఇక్కడ ఆపుకొని సేద తీరుతారు. వంట చేసుకొని తినేసి బయలుదేరుదామని అక్కడ కాసేపు సేద తీరుతారు. సేద తీరిన తర్వాత వాళ్ళు బయలుదేరే క్రమంలో వాళ్ళ ఎద్దుల బండ్లు ముందుకు కదలవన్నమాట. ఆ టైంలో వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏంటి అసలు ఎద్దుల బండ్లు ముందుకు కదలకపోవడానికి కారణం ఏంటని వాళ్ళు ఆలోచిస్తుంటారు. అదే సమయంలో ఒక మహిళకి అమ్మవారైతే పూనుకుంటారు. పూనుకొని, ఒరే నేను రాయగంటి నుంచి వచ్చానని చెప్తుంది. అప్పుడు ఆ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే, అక్కడే ఉన్నటువంటి ఒక రావి చెట్టు దగ్గర ఒక చిన్న ఆలయం వంటి నిర్మాణం ఏర్పాటు చేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన చేసి పూజలు చేయడం జరుగుతుంది. అప్పుడు వారి యొక్క ఎద్దుల బండ్లు ముందుకు కదులుతాయి. అప్పటి నుంచి భక్తులకి కోరిన కోరికలు తీరుస్తూ వారికి కొంగు బంగారమే వెలిసినటువంటి అమ్మవారే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు. అమ్మవారికి బోనం సమర్పించి యాట ఇక్కడ కోయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ఇక్కడ ఒడిబియ్యం సమర్పించి వారి యొక్క మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుందండి. ఇది ఈ రేణుకా అమ్మవారి యొక్క హిస్టరీ. కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ భక్తులు అంటే ఇప్పుడు బోనం చేసే వాళ్ళు బంధువులను పిలిపించుకుంటారు కదా, ఆ వచ్చిన బంధువులు కూడా ఇక్కడ కోరిక కోరుకుని వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వారు కూడా వచ్చి ఇక్కడ వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందండి. 2014 సంవత్సరంలో ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలోకి అయితే వెళ్ళిపోయింది ఈ ఆలయము. ప్రస్తుతం మనం ఆలయం ముందే ఉన్నాం, గర్భగుడి ముందు ఉన్నాము. లోపలికి వెళ్ళి అమ్మవారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం అమ్మవారి యొక్క వాహనం పులిని చూస్తున్నాము. భక్తుల తాకిడి ఈ ఆలయానికి ఆదివారం, మంగళవారం విపరీతంగా ఉంటుందండి. రోడ్డుకి పక్కనే ఉంటుంది ఆలయం. కాకపోతే చాలా మందికి తెలియదు. ఈ వీడియో ద్వారా చాలా మందికి తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆలయానికి ఎదురుగా మొక్కులు చెల్లించుకునే స్థలం అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ అమ్మవారికి కళ్ళు సాకబెట్టి ఈ ఆటల ద్వారా అమ్మవారికి అయితే మొక్కులు పూర్తిగా చెల్లించుకోవడం జరుగుతుంది. పక్కకు కొబ్బరికాయలు కూడా కొట్టచ్చు మనం ఇక్కడ. మాకు దర్శనం అయితే అయిపోయింది. మేము బయటకు వచ్చేసినాం. పక్కల మా తమ్ముడు శంకర్ ఆయన
ఈ ఆలయాన్ని అయితే కొన్ని సంవత్సరాల క్రితం కట్టారు. సంవత్సరానికి కొద్దిగా అలా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ లోపల ఉన్న అమ్మవారు మాత్రం దశాబ్దాల క్రితం నుంచి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇది ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ. ఒకనొక సమయంలో మహబూబ్ నగర్ నుండి ఇక్కడ హైదరాబాద్కి బాటసారులు వెళ్ళేవారు. ఆ విధంగా బాటసారులు వెళ్ళే టైంలో ఎద్దుల బండ్లపై వారి యొక్క వ్యాపారాలు సాగిస్తుండేవారు. సాగిస్తున్న సమయంలో ఒకనొక సమయంలో ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద తీరి భోజనాలు చేసుకొని బయలుదేరుతుంటారు. బయలుదేరుతున్న సమయంలో వారు తెచ్చిన ఎడ్ల బండ్లు, వారు తెచ్చుకున్న వ్యాపారానికి సముదాయం కూర్చుకున్న ఎడ్ల బండ్లు ఏవి కూడా కదలకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే వారు గాబరపడతారు. అప్పుడు వారి అందులో ఉన్న వారిలో ఒక మాతృమూర్తి ఒక అమ్మ ఏం చేస్తుందంటే పూనుకొని, అరే నేను రాయగంటి నుంచి వచ్చానరా, నన్ను చూస్తలేరురా అని ఆమె అమ్మవారు వచ్చి చెప్తుంది. ఆ విధంగా అనగానే ఆ బాటసారులు అందరూ కలిసి చిన్నగా ఒక చిన్న దేవాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మర్రి చెట్టు కింద పూజించి మన రాయగంటి నుంచి వచ్చిన ఎల్లమ్మ అని చెప్పేసి పూజిస్తారు. పూజించిన క్షణం నుంచి వారి యొక్క ఎడ్లబండ్లు సుఖసారిగా ముందుకు సాగుతుంటాయి. అప్పుడు ఆ క్షణంలో వారు ఆ అమ్మవారిని పూజించడం మొదలు పెడతారు. ఆ పూజించిన మొదలు నుంచి వారి యొక్క వ్యాపారాలు దినదిన అభివృద్ధి పొందేటి. ప్రతి మహబూబ్ నగర్ నుంచి వచ్చే సమయంలో తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకొని ముందుకు సాగుతుండేవారు. ఆ విధంగా ఒక శతాబ్దం, ఒక 100 సంవత్సరాల ముందు ఈ యొక్క చరిత్ర అయిందని ఇక్కడ వారు చెప్తుంటారు. ఆ మర్రి చెట్టు కిందనే చిన్నగా అమ్మవారు ఉండేది. అలా పూజించుకొని ఇక్కడ ఉన్న బాటసారులు అందరూ ప్రయాణం సాగిస్తున్న వారు కూడా అమ్మవారిని మొక్కుకుంటారు. మొక్కుకొని వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత యథావిధిగా అమ్మవారి మొక్కుబడుగా అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనము, ఒడిబియ్యమని సమర్పించి అమ్మవారిని పూజించి ముందుకు సాగుతూ దినదిన అభివృద్ధి పొందుతుంటారు. ఈ విధంగా ఈ యొక్క దేవాలయం దినదినంగా అమ్మవారి యొక్క భక్తులకు కొంగు బంగారంగా అమ్మవారిని ఏది అడిగితే అది ఇచ్చే విధంగా ఈ గంటగూడ రేణుకెళ్ళమ్మ దేవస్థానము ఈ విధంగా దినదినంగా అభివృద్ధి పొందుతుంది. 2014లో ఈ దేవస్థానము ఎండోమెంట్ అయింది. ఎక్కువ ఏ వారాలు? ఆదివారము, మంగళవారము ఇక్కడ ఎక్కువ జనాలు అమ్మవారిని పూజించుకోవడానికి, వారి యొక్క మొక్కుబడులు తెలుసుకోవడానికి వస్తుంటారు. అదేవిధంగా దసరా నవరాత్రులు వైభవపేతంగా అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. అదేవిధంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. అమ్మవారి యొక్క శాకాంబరి అలంకరణ, గాజుల అలంకరణ జరుగుతుంది. అమ్మవారి ఈ యొక్క బోనాలు వైభవపేతంగా జరుగుతుంటాయి. ఇవ్వండి ఈ ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటాను. తప్పకుండా ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందాలని, కుదిరితే ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుతూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్. జై హింద్. ఓం నమః శివాయ.